మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన మనతో మాట్లాడేవారు ఉన్నారు. దేవుని స్వరాన్ని వినే అనుభవంలోనికి, దేవుని చూచే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఎన్నడూ కూడా తప్పిపోము. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునితో సమానురాలవుతుంది. ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండేటువంటి అనుభవంలోనికి వస్తుంది. కాబట్టి మనము ఆ ప్రియుడు అనబడేటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు మనము చేర్చబడాలంటే, ప్రియురాలుగా మనము సిద్ధపడాలి. ఎక్కడ సిద్ధపడగలమంటే దైవ సన్నిధిలో.